హర్షిత్ రాణా ప్రస్తుతం టీమిండియా జట్టులో 3 ఫార్మాట్లలో ఆడే కీలక ప్లేయర్. శ్రేయస్, శుభ్మన్ గిల్ అయినా కూర్చుంటారేమో కానీ హర్షిత్ రాణా మాత్రం 3 ఫార్మాట్లో దాదాపు అన్ని మ్యాచ్లు ఆడతాడు. అలాగే ప్రస్తుత హెడ్ కోచ్ కు ప్రియ శిష్యుడు కూడా అలాంటి ప్లేయర్ పై ఐసీసీ ఫైర్ అయింది. అవును, గంభీర్ శిష్యుడిపై ఐసీసీ సీరియస్ అయింది. అంతేకాదు, ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు అతన్ని ఐసీసీ మందలించింది. ఇంతకు ఏం జరిగిందంటే, మొదటి వన్డేలో ప్రోటీస్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిన్స్ ను అవుట్ చేసిన తరువాత హర్షిత్ రాణా డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్లాల్సిందిగా సైగ చేశాడు. రాణా చేసిన ఈ పని బ్యాటర్ను రెచ్చగొట్టేలా ఉందని భావించి అతని క్రమశిక్షణ రికార్డులో ఒక డీమెరిట్ పాయింట్ ను జత చేశారు. మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ప్రతిపాదించిన శిక్షను రాణా అంగీకరించడంతో దీనిపై అధికారిక విచారణ అవసరం లేకుండానే పోయింది అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ఫీల్డ్ అంపైర్లు మదన్ గోపాల్, శామ్ నోగాజ్స్కీ, థర్డ్ అంపైర్ రాడ్ టక్కర్, ఫోర్త్ అంపైర్ రోహన్ పండిట్ రాణాపై ఈ అభియోగాలు మోపారు. అయితే గత 24 నెలల్లో ఇదే మొదటి తప్పు కావడంతో ఎలాంటి మ్యాచ్ బ్యాన్ విధించలేదు. కాగా హర్షిత్ రాణాకు మైదానంలో తన దూకుడు ప్రదర్శించడం కొత్తేమీ కాదు. గత ఐపీఎల్ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్నప్పుడు ఫ్లయింగ్ కిస్ సెలబ్రేషన్స్ తో నిబంధనలు ఉల్లంఘించినందుకు బీసీసీఐ అతనిపై నిషేధం విధించిన సంగతి కూడా తెలిసిందే.